హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు, రొట్టెలను పంపిణీ. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వైభవంగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర. గూడూరు పట్టణ సమీపంలోని శ్రీ గురు నిలయంలో వైభవంగా 4వ వార్షికోత్సవ వేడుకలు. కనపూరు ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం, రాష్ట్రం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని నూతన కమిటీ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారికి సారెను సమర్పించారు. పూజలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్, ఎమ్మెల్యే మరియు నాయకులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లు బాగున్నాయని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. జాతరను రాష్ట్ర పండుగ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తెలియజేశామని, త్వరలోనే రాష్ట్ర పండుగ చేస్తారని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. భక్తులకు వసతులు కల్పించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చాలా బాగా పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, చిరంజీవి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మళ్ళీ ఉత్తరాం దేవయజ్ఞామాశివాకుం సహవాజోహమీతావాచకం సత్యవశులే జ్యేష్ఠాః వయమత్యాపథస్పదేరథన్నవాచసాదయే ధియే భూషణైత్మహి పథస్పథపరిపతిం వచస్యాకామేన కృత్వా అభ్యానడక్కం సమారాసక్షురదశ్చంద్రాగ్రాజీయం ధియగుంసేషుహాతి ప్రభూషా క్షేత్రస్య పతినా వయగుభిదేనేవ జయామసి రామశ్వం పోషయిత్వా సుమామనాదీదుషే క్షేత్రస్య పదే మధుమంతమోర్మింధేనరివపయాస్మాసు దుష్వా అజస్సదన్మివ సుతోసమస్తస్య నష్పతయా ప్రళయంతు అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్వస్తు. చేతికి ఇచ్చేయి, నేను తెస్తాను. నువ్వు వస్తావు అటు పోనా ఈసారి మాకు వినలేదు. చాలా సంతోషంగా ఉంది. ఆ ముత్యాలమ్మ తల్లి యొక్క అవతారాలు ఎన్నో మా ఐకే రామచంద్రరావు గారు మీకు అన్నీ కూడా స్పష్టంగా వివరించారు.
ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి ఆశీర్వాదాలు నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరి మీద పూర్తిగా ఉండాలని ఆ తల్లిని రెండు చేతులెత్తి మొక్కుంటున్నా. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, దేశంలో ప్రధానమంత్రి గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ఉండాలని చెప్పి, ఆ దయ వల్ల, తల్లి దయ వల్ల ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ ముఖ్యంగా ఈ ముత్యాలమ్మ జాతరని మా దశన్న ఈ రాష్ట్ర పండుగ చేయమని చెప్పి ఆయన కోరారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. అలాగే మన పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తానని చెప్పారు. కాబట్టి దశన్న ఉన్న హయాంలోనే ఇది రాష్ట్ర పండుగ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ యొక్క దేవస్థానం చిన్న దేవస్థానం కాదు, చూసేదానికి అట్లున్నది. కానీ తెలిస్తే విషయం అంతా తెలిసే కార్యక్రమం. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు ఈ తల్లి దీవెనల కోసం ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఈ తల్లి ప్రతి ఊరు కూడా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకునే పరిస్థితి. నేను ఒకటి ధైర్యంగా చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గతంలో దళితుల వాడికి ఈ తల్లి పోయేది కాదు, ఈ తల్లిని పంపించేవాడు కాదు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫస్ట్ టైం దళిత వాళ్ళకు కూడా ముత్యాలమ్మ తల్లిని పంపించేటువంటి ఏర్పాట్లు చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా ఉందని నేను తెలియజేస్తాను. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని దగ్గరలో ఆ ఎస్సీలని యొక్క దేవాలయంలో రానియడం లేదని చెప్పి కూడా మా వాళ్ళు చెప్పారు. త్వరలో అది కూడా కూర్చొని మాట్లాడి, అలాగే మా ఎస్సీ కమిటీ మెంబర్ మా బాబు గారు ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాంటివి ఏమీ జరగకుండా మేము చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ ఏర్పాట్లని మొత్తం పర్యవేక్షణ మా పోలీస్ సిబ్బందికి, మా రెవెన్యూ సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా ఫైర్ ఆఫీసర్స్కి, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూఎస్ గారికి, వారికి ఆర్ఎండ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ఎండిఓ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరు ఈ తల్లిని భక్తులకు వస్తున్నట్టు వాళ్ళందరికీ సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దర్శనకి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే మా ఈవో గారిని కూడా అభినందిస్తున్నా. ఎందువల్లంటే ఒకసారి అట్లా ఉన్నా ఇంకోసారి బ్రహ్మాండంగా చేస్తాడు, పని ఉంటే బ్రహ్మాండంగా చేస్తాడు. కోరికలో చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు తప్ప పని మీద మాత్రం పూర్తిగా చేసి పెట్టి విజయవంతం చేసేదానికి కృషి చేస్తారు. దశన్న కోరుకున్నటువంటి ఈవో గారు కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాడు దశన్న అని చెప్పి నమ్మకం ఉంది. ఆ పిల్లలు కూడా కొంచెం కమిటెడ్ ఉంది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తిరుపూర్ మండలం, నెల్లూరు జిల్లా. 10వ తేదీ నుంచి జాతర ప్రారంభమైంది. 11-12 జాతర. రాత్రి కొన్ని సాంఘిక ఆచారాలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కడ లోటుపాటు లేదు. మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ఆయన సలహాలు సూచనల మేరకు ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేము ఎక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాము. పోలీసు కానీ, రెవెన్యూ కానీ అందరూ ఎన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి లేదు. ఈరోజు రాత్రి పోలవరం వెళ్తారు. రేపు ఈ రోజంతా పోలవరం నీళ్ళు ఉంటారు. రేపు రాత్రికి అమ్మవారిని దూరం శుక్రవారంతో జాతర చూస్తారు. లక్షల మంది భక్తుల యొక్క ఆరాధ్య దైవం, నెల్లూరు జిల్లాలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిన్నటి నుంచి 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ జాతర మహోత్సవాల భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు అమ్మవారిని, పోలేరమ్మ అమ్మవారిని గెలుపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జాతర ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రముఖ కారకులైనటువంటి మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నటువంటి గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ కుమార్ గారు, మరియు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దశరథ రామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా ఈ జాతర మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి నాకు ప్రతి క్షణం నాకు దోహదపడుతున్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు శుక్రవారం ఉదయం 6 గంటలకు పోలేరమ్మ అమ్మవారి నిమజ్జనం చేయడం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగింపు అవుతాయి. కావున భక్తులెల్లరూ కూడా వివిధ రాష్ట్రాల నుండి అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ
గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేసుకుంటూ నన్ను ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు జరపడానికి నన్ను వెనుకుని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నట్టు మా గురు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ గారు, అదేవిధంగా మా చైర్మన్ మాకు ప్రతి క్షణం మమ్మల్ని వెనుకుని నడిపిస్తున్నట్టు మా చైర్మన్ చెల్లకూరు దశరథరామరెడ్డి గారు, మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులు అందరికీ కూడా పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోనే ప్రముఖమైన దేవస్థానం మన కనుపూరు గూడూరు నియోజకవర్గంలో కనుపూరులో ఉండటం ఎంతో సంతోషం. ఈ కనుపూరు ముత్యాలమ్మ కట్టాక గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ క్లబ్ వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా 12వ తేదీ 4వ రోజు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్, బ్రెడ్ డొనేట్ చేయాలని అనుకున్నాము. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ బ్రెడ్, ఫ్రూట్స్ డొనేట్ చేస్తున్నాము. దానికి సూపరింటెండెంట్ మేడం డాక్టర్ షమీలా మేడం గారు అనుమతించారు. మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మా ప్రిన్సిపల్ సార్ గారు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. డిఆర్డబ్ల్యూ కాలేజీ గూడూరు రోటరాక్ట్ క్లబ్ తరఫున మేము చేపట్టిన ఈ వారోత్సవాల్లో భాగంగా నేటి కార్యక్రమంలో గూడూరు ఏరియా హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫ్రూట్స్, బ్రెడ్ సప్లై చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసంగా మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గారు, షరీనా మేడం గారు, సూపరింటెండెంట్ ఆఫ్ గూడూరు ఏరియా హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున, రోటరాక్ట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని విద్యార్థులు ఇంత చక్కగా వినియోగించి ప్రతి ఉమెన్కి పంచడం అనేది ఒక మంచి కార్యక్రమం. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. చేసిన డిఆర్డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, మిగతా లెక్చరర్స్కి, అలాగే రోటరాక్ట్ స్టూడెంట్స్కి, మీడియా ప్రతినిధులకి, సమాజ్కి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోటరాక్ట్ వారోత్సవాల సందర్భంగా ఈ వారంలో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాము. వాళ్ళని అభినందిస్తున్నాము. నిన్న కూడా స్టూడెంట్స్కి బ్లడ్ గ్రూప్ ఉందని, వీళ్ళకి ఇంతవరకు బ్లడ్ గ్రూప్ లేదు. నన్ను అడిగారు, ఇంతవరకు ఆ పిల్లలకి బ్లడ్ గ్రూప్ అనేది తెలియదు, ఒకసారి చేయించడం జరిగింది. ఆ బ్లడ్ టెస్ట్లు అంటే బ్లడ్ గ్రూప్ మినిమం, అందులో ఉమెన్కి బ్లడ్ గ్రూప్ చాలా వస్తుంది. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలుసుకుంటే అది చాలా మంచిది. దీనికి వెనక వచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రిన్సిపల్ గారు, ఎందుకంటే స్టూడెంట్స్ని ప్రేమించే, ఒకప్పుడు బాగా ప్రేమించేవాళ్ళు. స్టూడెంట్స్ గురించి అంతా కాన్షియస్ కలిగి వాళ్ళకి ఏదో చెయ్యాలి అంటే సొంత బిడ్డల్లాగా అనుకొని సార్ చేస్తుంది ఎంతో చాలా అభినందనీయమైనది. అంటే అటువంటి మోటివ్, సర్వీస్ మోటివ్ కలిగి ఉంటాము. అలాగే ఈరోజు మా
హాస్పిటల్లో మా ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు ప్రేమించి బ్రెడ్ ఫ్రూట్స్ తేవడం జరిగింది. సార్ మేము దయతో అనుమతి ఇవ్వడం కాదు, ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్స్ చాలా పూర్ పేషెంట్స్ సార్. వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగకరంగా, దానికి మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివిటీ. స్టూడెంట్స్ కూడా అభినందిస్తున్నాం. మీరు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి, ఎందుకంటే మనమే కాదు మన చుట్టుపక్కల కూడా బాగున్నారని కోరుకోవాలి. మీకు ఈ స్టేజ్ నుంచి అలవాటు చేసిన మీ పేరెంట్స్కి అట్లాగే టీచర్స్కి అభినందిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. గత 3 రోజులుగా రోటరీ క్లబ్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ తరఫున వారోత్సవాలు అయితే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు 4వ రోజు. అందుకని ఈరోజు మేము ఎంచుకున్న ప్రోగ్రాం మన గూడూరు ఏరియా హాస్పిటల్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి స్టూడెంట్స్ తరఫున బ్రెడ్ మరియు ఫ్రూట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో మేడం షరీనా మేడం గారిని పర్మిషన్ అడగడం జరిగింది. వారు ఎంతో దయతో మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న కూడా బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ టెస్టింగ్ ఒకటి మాకు చేశారు. మా స్టూడెంట్స్ అందరూ ఏ గ్రూప్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఐడి కార్డులో దాన్ని ముద్రించాలన్న ఉద్దేశంతో నిన్న అది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఎంతో దయతో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ లావణ్య గారికి మంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేడం గారు వాళ్ళ టీంని పంపించి ఆ కార్యక్రమంలో చేయించారు. 200 మంది వరకు విద్యార్థులు టెస్ట్ అవి చేయించుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మేడం గారికి నేను కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక డైట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. దానికి కూడా మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. మా రోటరీ క్లబ్ ఎంతో యాక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని, దానిలో మా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువ మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు తప్పక చేయించుకోవాలని నెల్లూరు మెడికల్ హాస్పిటల్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్ యూనివర్సిటీలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులచే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ వైద్యులు సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని, ప్రధాన కారణం జంక్ ఫుడ్లు, తగినంత వంటికి శ్రమ లేకపోవడం అని తెలిపారు. శరీరంలోని అవయవాల్లో కిడ్నీ ప్రధానమైందని, చెడునంతా బయటకు పంపించి మనిషి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందని వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక కిడ్నీ వైద్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రంజిత్ రెడ్డి, గోకుల్, ప్రిన్సిపల్ ధనుంజయ, రాజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎండి సురేష్ కుమార్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రినల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నందు వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్చి 12 వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ గురించి అవేర్నెస్ ఇవ్వడానికి అని మనము నెల్లూరుకు తలమానికమైన ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ నందు అవేర్నెస్ కోసం వచ్చాము. ఇక్కడే సెలెక్ట్ చేసుకునేదానికి ఏంటంటే, చదువుకునే పిల్లలకు మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఒక్కరు అవేర్ అయినా కూడా అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీస్లో, విలేజెస్లో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయగలరు. అందుకని నెల్లూరులో ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ముఖ్యంగా కిడ్నీ గురించి చెప్పాలంటే, కిడ్నీ మనకు చాలా ముఖ్యమైన శరీర భాగము. కిడ్నీ చేసే పని ఏంటంటే, మనకు మెటబాలిజం జరిగినప్పుడు శరీరంలో విష పదార్థాలు, అట్లా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్తో పాటు విష పదార్థాలు కూడా బ్లడ్లో కలుస్తాయి. సో ఆ పదార్థాలను దాంట్లోంచి మనకు తెలుసు కదా, మనము అమృతం కోసం చిలికేటప్పుడు కాలకూట విషం కూడా వచ్చింది. కాలకూట విషయాన్ని శివుడు గొంతులో తీసుకుంటాడు. అట్లనే కిడ్నీ ఏం చేస్తుందంటే, మొత్తము
విష పదార్థాలన్నింటినీ యూరిన్ నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడే మనకు కావాల్సిన పదార్థాలు, శరీరానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి. మనకు ఈ కిడ్నీ జబ్బులు ముఖ్యంగా ఎందుకు వస్తున్నాయంటే మన ఆహారపు అలవాట్లు, ఈ ఫాస్ట్ కల్చర్లో కదా మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, వీటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరిగినాయంటే ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యిందంటే కన్నా దానికి మళ్ళీ ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. సో మనం స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ డయాలసిస్లు కానీ ఇట్లా అవసరం లేకుండా ఉంటుంది. సో ముఖ్యంగా మన అది డయాబెటిక్ క్యాపిటల్ లాగా అంటారు మన కంట్రీని. సో చాలామంది కిడ్నీ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్లో 40% డయాబెటిక్స్ అంటే షుగర్ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. సో షుగరు, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము అన్నిటికంటే ముఖ్యము కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునేదానికి. కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే చిన్న క్రియాటిన్ పెరగడం ఒక్కటే ఉంటుంది, అసలు బయటికి ఏం తెలుస్తూ ఉండదు. తెలిసే లోపలే మనకు చాలా మటుకు సమస్యలన్నీ పెరిగిపోతాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి యూరిన్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లోనే తెలిస్తే కనుక కిడ్నీలు డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అలానే కాకుండా మనము ఈ సాల్ట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము, ఫాస్ట్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఇట్లా ఫుడ్ అడల్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అది కూడా మనము అవాయిడ్ చేయాలి. సో రెగ్యులర్గా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. అట్లే ఆహార అలవాట్లలో ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ ఇట్లాంటివి తీసుకోవడము, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నాటు మందులు ఇట్లాంటివి తీసుకోవడము, చిన్న నొప్పికి కూడా పోయి నొప్పుల మాత్రలు తీసుకోవడం, అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ని. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము ఆదిశంకర యూనివర్సిటీకి వచ్చాము. వీళ్ళతో కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం వచ్చాము. నాతో పాటు డాక్టర్ సురేష్ గారు నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఉన్నారు. అట్లాగే డాక్టర్ గోకుల్ నచికేత్ గారు ఈజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అట్లాగే మాతో పాటు యూనివర్సిటీ నుంచి డీన్ గారు ఉన్నారు ఆఫ్ ఇంజనీరింగ్ స్టడీస్, అండ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు, అండ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఉన్నారు. వీఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ వరల్డ్ కిడ్నీ సందర్భంగా టు క్రియేట్ అవేర్నెస్. మిగతా డీటెయిల్స్ అన్నీ సురేష్ గారు, గోకుల్ గారు చెప్తారు. సురేష్ గారు మాట్లాడతారు. విద్యా సంస్థల తరఫున ముఖ్యంగా మెడికవర్ నుంచి వచ్చిన డాక్టర్స్కి వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కిడ్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ. సో కిడ్నీ సక్సెస్ఫుల్గా మనము సేఫ్ మోడ్లో ఉంచుకుంటేనే మన లైఫ్ జర్నీ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. చాలామంది కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ని కిడ్నీ ఫెయిల్యూర్స్ వల్ల కూడా మిడిల్లోనే వాళ్ళు ఎండ్ చేస్తున్నారు. సో ఈ ఏజ్లోనే స్టూడెంట్ ఏజ్లోనే మన కిడ్నీకి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ కానీ మనం ఇప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు గ్రో అయినప్పుడు గ్యారంటీగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. గ్యారంటీగా ఈ క్యాంప్ వల్ల స్టాఫ్, స్టూడెంట్స్ అందరం కూడా ఆదిశంకర స్టాఫ్, స్టూడెంట్స్ కూడా మంచి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇలాంటి డేస్ని మెడికవర్ హాస్పిటల్ తీసుకొని ఎస్పెషల్లీ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. సో ప్రతి ఒక్క బాడీలోని ప్రతి ఆర్గానికి సంబంధించిన అవేర్నెస్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ సొసైటీలోని ప్రతి ఒక్క సిటిజన్కి తెలియాలి. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే వాళ్ళు అనవసరంగా వాళ్ళ రోగాలను తెచ్చుకుంటున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద hospitals, especially the people from Medicover. I thank once again for bringing their team to Adishankara for conducting medical camp. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించారు.
ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగుతుంది. ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను దర్శించుకొనుటకు పలు ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పండరి భజన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
హలో చతుర్థి వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ ఘన విజయ మందిరం శ్రీ గురు నిలయం నందు మా గురువు గారు శ్రీ గురురాయ ప్రభుజీ ఆధ్వర్యంలో 2వ రోజు శ్రీ అఖిలాండ బ్రహ్మాండ నాయకి నాయకులు శ్రీ లక్ష్మీమాత నారాయణ ప్రభుల కలశ స్థాపన కళా హోమాలు సాయంత్రం 6 గంటలకు శ్రీ మహా చండీయాగం అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సత్యసాయి బాబా వారైతే నేను చూసా ఇటువంటి ఆశీస్సులతో చాలా నిండుగా సాయిరాం శ్రీగురు నిలయం ఏం చేస్తుందయ్యా శ్రీగురు నిలయం అని అంటే ఏమైనా చేస్తుందయ్యా అని తల్లి తండ్రి ఒక్కసారే అనుకుంటారు కదా, నా కొడుకు కూతురు ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో, వాళ్ళ బుద్ధి ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో, వీడు నా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేదేమో, వీడిని కాబట్టి నేను కాబట్టి చాకుతున్నానేమో అనుకునే పరిస్థితుల నుంచి మీ బిడ్డల్ని కాపాడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఏకైక మందిరం ఈ భూమండలో ఖచ్చితంగా ఘన విజయ మందిరం మాత్రమే రానా. దాంట్లో మళ్ళీ గురువుల నిలయం ఎలా ఉంటుందయా, ఏంటి గురువులు ఏంటి గురువులు ఏంటి గణపతి మహావినాయకుని మనసు ప్రార్థన చేసుకోండి. ఓం గణపతిమహే కవిం కవీనాముపమశ్రవస్తమం విచ్చేసిన భక్తులందరూ కూడా ఓం గణపతయే నమః అని భగవంతుని మనసులో ప్రార్థన చేసుకోండి. చండీ హోమంలో భాగంగా మొదటగా వినాయకుడికి హోమ కార్యక్రమం జరుగుతుంది. విచ్చేసిన భక్తాదులందరూ కూడా ఓం గణపతయే నమః అని వినాయకుడిని మనసులో ప్రార్థన చేసుకోండి. ఓం ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు? ఇప్పుడు చెప్పండి. 2 hours ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది? 2 hours ఉంటుంది. ఏం టెన్షన్ పడబాకండి, ప్రసాదాలు దండిగా ఉన్నాయి. ఇటువంటి మాటలు బాగా వినిపిస్తుంది. సాయిరాం సాయిరాం సాయిరాం. అటువంటి కాష్టంలో కట్టెలు నీకు తోడుగా ఉంటాయి. అటువంటి కట్టెలని హోమంలో చేసుకొని హోమంగా వెలిగించుకుని యజ్ఞం చేయమని గుర్తించి నువ్వు ఏ రోజుకైనా
మీదుగా మారొద్దు అని గుర్తు చేసేటటువంటి ఏకైక సంస్కృతిలో సనాతన ధర్మంలో జన్మించిన ఏకైక హిందువురా నువ్వు. ఆనంద యజ్ఞ యాగాదిలో పాల్గొనేటటువంటి బుద్ధి ఉండేటట్టుగా ముందు తప్పక పెట్టాం. నిజమే కదా నాన్న, ఇటువంటి సంతు యజ్ఞము కర్మ ఏమి లేకుండా గురువు గారు ఆరోగ్యం కావాలి ఎంతసేపు ఊరికే ఇచ్చేస్తాడు, గురువు గారు ఐశ్వర్యం కావాలి ఎంతసేపు ఇచ్చేస్తాడు, గురువు గారు నాకు పరపతి కావాలి ఎంతసేపు ఇచ్చేస్తాడు. కానీ అర్హత ఉందా లేదా, అర్హత ఉందా లేదా చూసుకోవాలి. చాలా మంది రెండు కాళ్ళ మీద పడవలు ఉంటారు. గురువు గారికి ఎలా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నామా, మీరు నటిస్తే గురువు గారు జీవిస్తాడు, మీరు జీవించడం తెలియచేస్తే గురువు గారికి జీవమే గురువు గారే ఉన్నాడు కదా. ఎలా గురువు గారు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా శ్రీ ఘన విజయ మందిరం తప్పక ఉంటుంది. శ్రీ అంటే అందరికీ ఎల్లవేళలా ఎప్పుడు ధనం ఉండడం కాదు, ధన్యత కలిగి ఉండడం. ఘన విజయం, జయం విజయం ఘన విజయం. మనిషిగా పుట్టిన తర్వాత జయమైనా కావాలి, విజయమైనా కావాలి, ఘన విజయమైనా కావాలి. ఒక్కసారి దర్శించండి నాన్న శ్రీ ఘన విజయ మందిరాన్ని. వద్దన్న తప్పుల పోతాయి. మీరే కావాలన్నా ఇటువంటి అందమైన సంస్కృతి మరలా ఇక్కడే తప్ప ఇంకెక్కడ కనిపించదు. ఎందుకు గురువు గారు మీరు ఇంత గట్టిగా చెప్తారంటే 186 దేశాల భక్తులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అయితే ఆయన నాకు దేవుడు, అందులో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఏంటి గురువు గారు మీ ఇంకా స్థాయికి సంబంధించి చెప్పండి, మీ గురు పరంపర గురించి చెప్పండి అంటే మాకు 4000 ఆశ్రమాలు ఉన్నాయి. శివానంద ఆశ్రమం ప్రపంచం మొత్తం మీద కూడా 4000 ఆశ్రమాలతో విరాజిల్లేటటువంటి శ్రీ శివానంద ఆశ్రమం మా గురువు గారిది. అటువంటి ఆనందాలు అద్భుతంగా చెప్పగలం. గురువు ఏం చేస్తాడా అని అంటే ఎప్పుడో చిన్న వయస్సులో నేను ఋషికేశ్కి వెళ్తూ ఉంటే భగవాన్ బాబా గారు అక్కడికి వస్తే మా యొక్క గురువు గారు అయినటువంటి శివానంద సరస్వతి మహారాజ్ వారికి అప్పుడు మోటాలు నెప్పులుగా ఉంటే భగవాన్ బాబా అలా అంటే ఒక మంచి రుద్రాక్షమాల వస్తే దాన్ని శివానంద మహారాజు యొక్క కంఠంలో వేస్తే ఆయన మోటాలు తగ్గి ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు శివానంద మహారాజు ఈయన సాక్షాత్ భగవంతుడురా అని ఆయనపై మోకరిల్లితే అప్పటికి మా గురువు గారి దగ్గర 14 దేశాల మంది వాళ్ళు ఉంటే అప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దేవుడు అని చెప్పి అక్కడుండే 14 దేశాల వాళ్ళని నమ్మించేట్టు చేశాడు. ఆయన దేవుడురా అని నమ్మించగలిగేది గురువే, వీరు నీ తల్లిదండ్రులా అని ఒప్పించగలిగేది గురువే, ఇది చేస్తే నీకు తప్పక కలిసి వస్తుందిరా అని చెప్పగలిగేది గురువే, ఏం చెప్పినా వినకపోయినా రేపటికి తెలుసుకుంటాడే అని ఓపికతో ఉండేది కూడా గురువే. ఏం చేస్తాడాయా గురువు అని అంటే మీరు చదువుకున్న తెలుగులో ఉంటుంది లఘువు గురువు. లఘువు అంటే ఒక్క గీత, గురువు అంటే యూ షేప్ లో ఉంటుంది. ప్రతి ఒక్క జీవితానికి అలా యూటర్న్ ఇవ్వగలిగేది గురువు మాత్రమే. ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు? ఇప్పుడు చెప్పండి 2 hours ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది? అది 2 hours ఉంటుంది. ఏం టెన్షన్ పడబాకండి, ప్రసాదాలు దండిగా ఉన్నాయి. ఇటువంటి మాటలు ఇవ్వలేకపోతున్నారు. నాకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇందాక కూడా మా భాస్కర్ రెడ్డితో అన్నా ఏం చెప్పాను అని అంటే రోజుకి వాడు 10 గంటలు పనిచేసేవాడు నెలకి 300 గంటల సేపు అవుతుంది, సంవత్సరానికి 3600 గంటలు అవుతుంది. 3600 గంటల పాటు కష్టపడి పనిచేస్తే నెలకు 1,00,000 2 లక్షల జీతం వస్తుంటే సరిపోయినటువంటి ధనం మీ కష్టము బాధ ఇంకొక సమస్య వచ్చినప్పుడు వారానికో నెలకో 3 సెకండ్లు పెట్టేటటువంటి నమస్కారానికి మనం అందరము మీరు ఎందుకు కోటీశ్వరులు అవుతారు? 10 గంటలు పనిచేస్తే వచ్చేటటువంటి సంపాదన సరిపోకపోతే సంవత్సరానికి ఒక్కసారి 10 సెకండ్లు పెట్టేటటువంటి నమస్కారంతో ఎలా పెద్దవాళ్ళం అయిపోతాం, ఎలా కోటీశ్వరులం అయిపోతాం, ఎలా ఇంకా ఉన్నతులుగా తీర్చిదిద్దపడతామంటే అవ్వదు. వెంటనే మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అదేంటి గురువు గారు అమెరికాలోనో జర్మనీలోనో అందరూ హ్యాపీగా ఉంటున్నారు కదా, ఇక్కడ మాత్రమే ఈ విధంగా ఉండాలా అని అంటే మీకు నేను 10 ఎకరాల భూమిని ఇస్తానని అంటే అందరూ చేతునెత్తుతారు. అదే ఆ భూమిని తారేడారులో ఇస్తానరా తీసుకోండి అన్నాను అనుకోండి, మాకెందుకులో గురువు గారు ఎడారిలో మేమేం చేసుకుంటామంటారు. కానీ ఒక గురువు మాత్రం ఏం చేస్తాడంటే ఆ ఎడారిలో కూడా ఖర్జూర తోటను పెంచుకోవచ్చురా, దాని దగ్గర ఈ చిన్న సూత్రం చెప్పాను, ఈ చిన్న వాటర్ పడే విధంగా
మొట్టమొదటిగా నారాయణుడు నిజంగా ఇక్కడ స్థాపించాము, ఆయన నిజంగా మహిమ ఉందా ఆయనకి, నిజంగా అందరితో పాటు ఏదో కష్టపడి ఇక్కడ మురళి ఉన్నాడు, వాళ్ళ అన్నగారు దీన్ని చాలా ప్రేమగా గురువు గారు నేను ఇవ్వలేను మీకు, నేను పాలరాతిలో మీరు పాలరాతిలో చేయించుకుంటాను లక్ష్మీనారాయణలు అంటున్నారు, నేను దీంట్లోనే ఇస్తానని చెప్పి శంకర్రెడ్డి సాక్ష్యం మహాబలిపురంలో సముద్రం ఇంత లోతు నెలలో గురువుగారి విగ్రహాన్ని ఒప్పుకోవాలి, గురువుగారి విగ్రహాన్ని ఒప్పుకోవాలి అని ప్రాధాన్యపడితే వాడు ఒక్కడు మిగతా వాళ్ళందరూ కలిసి ఫస్ట్ లక్ష్మీనారాయణ విగ్రహాన్ని చెక్కి తీసుకొని వస్తే అదే గూడలలో 11 నెలల పాటు ఈ ధర్మకర్తగా ఇప్పుడు ఉండేటటువంటి జనార్దన వాళ్ళ మందిరంలో అభయ ఆంజనేయ స్వామి మందిరంలో 11 నెలల పాటు ఉంటే తర్వాత ఈ ప్లేస్ ఎక్కితే దాన్ని మళ్ళా ప్రతిష్ఠిస్తే ముందు లక్ష్మీనారాయణుల ఆ పెళ్లి చేసుకున్నట్టుగా వాళ్ళు వస్తే ఎక్కడో తెలుగుదేశం నుంచి ఆంధ్రదేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్నట్టుగా ఈ ఘన విజయ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మనుషుల బుద్ధి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అదే చంద్రారెడ్డి మా గురువు గారు నాకేదో ముందు పెట్టాడండి, ఆడ కోట ఖర్చు లేకుండా సంసారం అవుతుందా? వాడు చెప్తే 4 చెప్తాడు, నేను చెప్తే 1000 మందికి చెప్పేస్తాడు. నిజమే కదా. వినాయకు వచ్చింది, వినాయకుడిని పూజించుకుంటే చాలంట అన్ని జరుగుతాయంట. వినాయకునికి మనం చేసుకున్నంత ఆనందంగా మిగతా దగ్గర చేస్తారో లేదో తెలియదు, మనం జరుపుకుంటున్నాం. తర్వాత చండీమాత సంవత్సరానికి ఒక్కసారి, దీనికన్నా మించి జరగట్టి ఇంకెక్కడైనా చండీ యాగమంటే మరలా ఎక్కడే జరిగే విధంగానే ఉంటుంది. అది చండీమాత 2 చేసుకుంటున్నాం. లేదు గురువు గారు సత్యనారాయణ స్వామి పూజ చాలా శ్రేష్టమైనది అంటారంటే ఇప్పుడు దాకా మనం చేయని నది ఏదైనా ఉందంటే సింధు నదియే, కుదిరితే ఈశ్వరుడు దయ చేసేద్దాం. మనం చేయనటువంటి సరస్సు ఏదైనా ఉంది అంటే మానస సరోవరం పూర్తి చేసేద్దాం తప్పకుండా. అటువంటి నైమిషారణ్యంలో పుట్టినటువంటి ఈ యొక్క సత్యనారాయణ వ్రత కల్పం, ఆ కల్పంలో రాసినటువంటి నది, సముద్రం, జీవజలాలు, పుణ్య ప్రదేశాలు అన్ని తిరిగి చేస్తూ ఉన్నాం. అంతకన్నా గొప్పగా ఇంకేం కాదు. గురువు గారు ఇంకా గొప్పగా ఏముందంటే కృష్ణుడు చాలా గొప్ప అంటారయ్యా, అంత బుట్టి కొడితే చాలు. గోపికమ్మలు ఆయనకి చాలా ఇష్టం అంటే ఇక్కడ జరిగినట్టుగా స్త్రీమూర్తులు ఉట్టిని కట్టినట్టుగా ఇక్కడ జరుగుతుంది. ఇదే ద్వారకా నాథుడే కదా, స్త్రీమూర్తులు గోపికమ్మలే కొట్టు ఉంటే ఉట్టి ఎంత ఆనందంగా ఉంటుంది. గురువు గారు రాముడు చాలా శక్తి అంటారే, ఇది ఎలా అంటే మీరు చెప్పే తారక మంత్రం రాస్తూనే ఉంటారు కదా, శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ చేస్తూనే ఉన్నారు కదా. లేదు గురువు గారు గురు పౌర్ణమి చాలా గొప్పదంటారే, ఇక్కడ జరిగినట్టు గురు పౌర్ణమి ఇంకెక్కడ జరుగుతుందరా నాయన. లేదు గురువు గారు ఇంకా ఏదైనా తీర్థయాత్రలు గొప్పవి అంటే ఊరికే ఫ్లైట్ టికెట్ వేసుకున్నాము, ఒక 4 పోదామంటే 40 చిల్లర మందిరం అయినా హ్యాపీగా కేదార్ బద్రీనాథ్ వెళ్ళడానికి. ఇక్కడ జరిగినట్టుగా తీర్థయాత్రలు ఇంకెక్కడ జరుగుతున్నాయా? ఇక్కడ ఏం జరగట్లేదయా అంటే ఎవరిని మోసం చేసే తంతు జరగట్లేదయా. ఇక్కడ ఏం జరగట్లేదయా అంటే భగవంతుడిని భిక్షగాడు చేసే విధంగా ఆయన ముందు ఒక హుండీ పెట్టేదయా, హృదయంలో పెట్టుకోండి భగవంతుడిని చాలు అని చెప్పేటటువంటి తంతు జరుగుతుందయా. మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయా అంటే ఎవరికైనా ఏమైనా తిన్నారా, ఎట్లా ఉన్నారా అని చెప్పేటటువంటి మర్యాదలు తప్పకుండా జరుగుతూనే ఉన్నాయా? మనుషులు మీకే ఇన్ని మర్యాదలు జరుగుతూ ఉంటే భగవంతుడికి ఇంకెన్ని మర్యాదలు జరిగితే కదరా నాన్న. మనం మన వంశం తర్వాత రాబోయేటటువంటి ముని 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 మన వల్ల తీగలు కూడా బాగుండాలి. అవి బాగుండడానికే ప్రేమానుసారంగా, ఇష్టానుసారంగా, కష్టముతో సంబంధం లేకుండా కాయం ఉన్నెన్ని రోజులు చేసుకుందామని చెప్పి నిర్మించుకొని దర్శించుకొని దర్శకనీయతతో ముందుకెళ్తున్న అద్భుతమైన ఆనందమైన విజయ మందిరం, జ్ఞాన విజయ మందిరం. ఆ మందిరానికి కొత్త వాళ్ళని మీకందరికీ, పాత వాళ్ళకి మరొకసారి స్వాగతం సుస్వాగతం. సాయిరామ్. ఎలా కావాలో ఎప్పుడు కావాలో ఇది ఇస్తూనే ఉంటుంది. ఎలా గురువు గారు అంటే నిన్న మా గంగాధర్ రెడ్డి ప్రథమ ధర్మకర్త వాళ్ళ
विष्णुः देवप्रसादं भविदाशोदाम्ये स्वाहा ऋषिर्वाज स्वाहा विप्रशान्ता देवजगदता पुनः तदेवभवत्रकाली भवतर्व स्वाहा इत्येकं बाबा संवदता प्रा देवी देवश्रीभ्यो जगत्रैतेशनी स्वाहा पुनश्च गौरीदेहात् सात्मुद्भूताय तावदो तथा दशैत्यानन्दा शम्भुयो स्वाहा रक्षणाश्लोकानां देवानां कारणेः तत्समयाख्यातं यथावत् कथयामि ते ह्रीं ओं स्वाहा मूर्तिया स्वाहा संताकसैन्याचे समर्थसुदायः आकिमेति प्रददभाषवजात स्वाहा अभ्यदादं शब्दवदेशैवदः शतरशतो देवीं व्याप्तगदृशा स्वाहा पादाक्रान्त्यानादाभोक्तिर्लग्नाम्रा क्षोभ्यसेवादानन्तरं श्रीराम स्वाहा दिशोपरस्त्रीण संताव्यापनन्दां तदप्रवदयुद्धं दया देव्या संदिशां स्वाहा शस्त्रास्त्रवदां मूर्तिराग्दे भुजदिगन्त्रं महिषाधिरान् नक्षत्राख्यमात्र स्वाहा युधे चमश्चाने तरङ्गुलामदः प्रथानदेशे प्रतिज्ञाख्यमात्र स्वाहा ऐकदातानां ज्योतिर्महामहो पञ्चाशुभेचानतरेसलो महात्र स्वाहा ऐदानां चे स्वाहा वृतङ्गादेवाने दस्मद्भाक्षवे ततो देवी दिशुले कद्याशक्तिर्षि स्वाहा खड्गादृष्टोञ्चिकामहात्रान् पाद्यां दैवानां कण्डासुरमोदान् स्वाहा असुरान् भवसेनारत्वान् जानकश्रीधो केचित् कदाग्रस्ते क्षयं कट्कबाधितारे स्वाहा विभोजातबाधे नागजाभूष्यर्थे विमोचकत्रं नमसे मशुमदा स्वाहा केचित्कदाभो वनाशोयमुच्यते यन्त्रासरोघेन कृता दरिद्रात्रे स्वाहा शेनगानाप्रा नामोसिताग्राः केचित्बावच्छिन्नक्षत्राभ्याम्भूत् त्रिपवो विष्णुबोधायत्तमोद्रभेजे ताते स्वाहा साक्षात् प्रभानिकर श्रोग्रगणे जलाग्रगाद्रे श्रोषाणां नागदाविलें मशुमन्निकटायुज्ञानं तवलोकविदां स्वाहा त्रिवर्तवृषमं तवते विशलं रवं तदेवा देवदत्तामृतमणेः विर्यन्तहन्त्र ओंकारदाभोपादयामसि स्फटां स्वाहा भगरां शक्तिनिवारां दृष्टाक्षमनुदः श्रद्धासां जुगलसप्रसलत्यां तां त्वां दास्माप्रादेशं स्वाहा किं वर्ण्यामतावरपमिचमेव किं चादिवीर्यपदक्षकारि भूरे किं चाहदेशब्दाद्वाद्भुतानि सर्वे देवसप्तदेवगणादिकेषु स्वाहा देव समदगदां त्रिगुणदोषैर्ज्ञासे हरेराप्यप्यवारः सर्वास्याखिलमिदं जगदम्बभूताम् अव्यापदाहि परमापरक्तमस्वाद्या स्वाहा यस्याः समसृतादपतित्रेण तृप्तिं व्यातेन सकलेशमकेश देवी स्वाहा स्वैपुत्रेण चन्द्रयतुरुच्यासे तमदेव सदे स्वाहा या मुक्ते हेतोरभिजमातृमुक्यति अभ्यते सोनियाते तृप्तसारैः मोक्षादिभिः
बुद्धे विघ्निधा ब्रह्मके विधानं च पंचाशतृताभिः स्वाहा इति मित्रार्थमृतः अन्ये च प्रविशोत्रहरिता स्वाहा इति सुनिति व्यासब्रह्मद्राः ओरिदृश्यर्थानुदिनं स्वाहा अयना चतुर्दश तत्र ब्रह्मशास्त्रः तोमरिबिम्बलश्च शक्तिरुद्रैस्ता स्वाहा इति सुनिति व्याकर्के भ्रमतिः केति चक्षुविसक्ते केति पदातारे स्वाहा देवी कर्मणादिता नियुक्तः सावदेवी दस्तानिस्त्रान्तरञ्जिका स्वाहा देवी वच्चे सहस्रस्रवशिनी अनाथना देवी स्वयं स्वाहा मम रामभवदीया विश्वनाथ उत्पन्नकालोके सानिध्याभ्रियते योगतान्ता विश्वजगते गणविकृते स्वाहा आस्तिर्देशम कल्पान्तरकान् प्रभुः तदा दंसरोभव विख्यातमृगेभव स्वाहा विश्वकल्पद्भुत अन्तःप्रधानमतितो सनातनविश्वल्पा प्रभाव्या स्वाहा पुष्टादंसरोजो गृहपरिषद्वन्दनात्रं पुष्टाभियोगनिद्राकामेकाकृते स्वाहा विभोधनाथाय हरे दुर्गाय विश्वेश्वरं जगदात्रे वृन्दिकाकर्णी स्वाहा विद्यामोदुष्टं भद्रां स्वाहा ब्रह्मोवाज स्वाहा स्वाहं बोध्यविदातनूनां स्वाहा आदितको सहमानमुग्रमग्नगो वेम परमात्सदस्तात् परिषत् दुर्गानि विश्वाक्षामद्देवोद्रिदाप्यर्थ स्वाहा नाशकमीढोद्वरसुसनाच्च होतानव्यस्य सत्से वाञ्छाः नेत्रवं विप्रयस्वास्मभ्यं सौभगमाय स्वाहा दुष्टमजतानशक्तन्तवेन्द्रविष्टारणसञ्चरेम आगस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकिहमादयन्तां स्वाहा जनाजमहे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा इदं मातरः महालक्ष्मी देवता हवने विनियोगः అందరూ కూడా మహాలక్ష్మి నమః అని ప్రార్థన చేసుకుంటారు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలజే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమస్కారం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే దేవతా स्वाहा करिण महाजम दम दर्शकं जुदा करशतस्तक्रम देवे गंगे स्वाहा ततो महाश्रद्धोज भजप्रस्तः देवक्षव्याम त्रिलोकं श्रात्रं स्वाहा ततो कुचक्रमादिका परमत्वं पौरप्रश्चै वाजालद्रुन स्वाहा नर्दसोभि बलविर्मोदः विशाराभ्यक्षे बन्दिका प्रभुरं स्वाहा सादा प्रदान सेना जोरे विरोधकरे वाचा तम्मदतो मकरलाक्षरं स्वाहा देव्यो वाज स्वाहा गर्जगर थोड़ा चावल भार विदामरे थोड़ा दाल मोड़ लेकर गंगे स्वाहा आते जन्म दाल जोंगे रांकर सरला हो नोबरा बरा का देवे कमल तम स्वाहा अंबरी करतन समस्त सकलेगा विश्वकर्मा दसे पर तत्रकलम स्वाहा अस्त्राने कृपाने गा वेदनं जनो अम्लान मंगमालम शिर सिजाब्राम स्वाहा अदद जलस्तु से पंकज जन शोभरम हिमवान वाहन से ममर्ता भाग स्वाहा सुधा शोभन से आपान बातुत्रालः से सर्वागे समाहम भोजकम स्वाहा नागारं दद से देव प्रतिमा
అమ్మవారు మనకి మహాకాళీ స్వరూపంగా కనపడ్డారు. 2, 3, 4 అధ్యాయాల్లో మహాలక్ష్మీ స్వరూపంగా కనపడుతూ మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం అంతా కూడా అమ్మవారు ఈ అధ్యాయాల్లో చేస్తూ ఉంటారట. ఈ రాక్షసులు ఎవరో కాదని చెప్తూ ఉన్నారు. ప్రతి మనిషిలో కూడా ఈ రాక్షసులు ఉంటారని చెప్పి మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ రాక్షసులు ఎవరి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటువంటి అన్నీ కూడా రాక్షసులట. ఈ రాక్షస సంహారమే అమ్మవారు చేస్తూ ఉంటారట. కాబట్టి మనకి దానికి తోడుగా అమ్మవారిని ఆరాధిస్తే ఇందాక గురువు గారు చెప్పినట్టు కలవు చండీ వినాయకు. కలియుగంలో చండీ అమ్మవారిని ఆరాధించి మహాలక్ష్మి అనుకుంటున్నది. ఓం నమ చండిగాదే ఓం ఋషభాద స్వాహ చక్రాదేశ్వరాన్ని దేవి తస్మంద్రాత్మస్రాల దేవ్యా కామదృష్టు పరంతరమలశ్రోధాంసాభాగ్య ప్రాక్షపణవతుచారదేహ స్వాహ దేవ్యా తదనందాగమత్యాం శ్రీ దేవన శక్తి సమూహమూర్త్యా తామమ్మికామకలే మరుదేవోజ్యాం భక్త్యానుదాస్మా తిరస్కృతగ్రాసత్రేత్రగడ్వజో స్వాహ యథావర్తం దయోశ్చత్వమిరాత్రేషితం త్రిజాగర్యామ సదేవ భవస్త్రం స్వాహ సూర్యేంద్రాగ్లేంద్రమేశ్వరసజ అన్యేషాం జతకారం సువిమేవతిష్టతి స్వాహ సర్గా నిరాకృత సర్వేదేర్దేవనా భువి విసర్జితామర్త్యాభాషద్రాత్మనః స్వాహ ఏతత్ప్రకృతం సర్వమరావిదేశితం శరణం బ్రహ్మా స్వభస్సతిదాం స్వాహ ఇత్తం దేవానాం వచాం సుతోద్రః చకారగోభ్యం పుష్పూర్ణీకలానం స్వాహ తదో గోఘోన సాజగ్రమదాతః దశక్రమహతే జబరమణ శంకరజ స్వాహ అన్యేషాం దేవదేవానాం చక్రానాం శరీరః నిర్గభ్యతే జతికరాం సంగచ్చత స్వాహ స్వాహ ఇతి మానవదస్సాదస్సాదస్పం నాగమేంగరౌ యుధాదేవతో గ్రహారధర్మి స్వాహ ततो वेगात् संप्रदाय निपत्य प्रकारः कर प्राणेंचर शावस कुतकतो स्वाहा उदक श्रेणे व्याशिला वर्षकृतः तंतुमशलेश्चे वागराज बाध स्वाहा देवी कृतः दाबे छोटे अंशतम राष्ट्रपति वाले नमाने साधारणकम स्वाहा उग्रास मकरेंद्र ज्ञानसागरतो तेरे क्षमतामो स्वाहा तर्कदोगानिया ग्रंथे बे करबालो धन्य संगीत तेरे क्षमतामो स्वाहा रोशरवार स्वाहा एवं सादरवे कुसुमेन्द्रो भवेय तद्रेखाग तडरे स्वाहा भक्त्यानमसरे द्वेषवेदोपदा प्राप्रसांग समतानमतांत्रान् स्वाहा देव्यवाज स्वाहा उल्टांतरा सर्वे स्मृतमार्तम स्वाहा देवा भूतः स्वाहा या देवी सर्वभूतेषु श्रद्धारूपेण नमस्ते स्वाहा या देवी सर्वभूतेषु श्रद्धारूपेण नमस्ते स्वाहा श्री स्वाहा तत्सन नमोदाता सदासरे अभेदावतां देवं गग्ग सुभद्र स्वाहा शुभमागत गणेश सदारे नमो देवदेवामिकं स्वाहा सदैवं सर्वशेन वर्षपरेश्वरः यथा मृगेशं द्वैवर्षेन्द्वै स्वाहा तस्य चित्वा दो देवेले स्वाहा तदसंहावेर्ये मेषस्तमुपदो आदिकां ग्रारो रश्याम रजता नमस्ते स्वाहा या देवी सर्वदेश लज्जा रूपेण नमस्ते स्वाहा या देवी सर्वदेश शांति रूपेण नमस्ते स्वाहा या देवी सर्वदेश शांति रूपेण नमस्ते स्वाहा कंडंग निर्घ्ना शासनास्तास्त्र निबद्धब्दब्ला स्वाहा इति कृतमात्मा महात्रम మణబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దువ్వూరి వెంకురెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు దువ్వూరి సుధాకర్ రెడ్డి, రాజేశ్వరమ్మ దంపతులు మన్వల్లు మోహన్ కృష్ణారెడ్డి, వంశీకృష్ణారెడ్డిలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆదితే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అంజలి పుట సంప్ర ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.